ఇంటిలోకి దూసుకెళ్లిన సిమెంటు లారీ, నేలకూలిన ఇల్లు, ఇద్దరికీ గాయాలు. కోవూరు వారధి సెంటర్ సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన సిమెంటు లారీ డివైడర్ను ఎక్కి రోడ్డుకు అవతల వైపు ఉన్న ఇంటిలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే నిద్రమత్తులో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. మేము మిస్ అన్న చెప్పండి. 1 గంట అప్పుడు మేము లేచినాము. ఏంది దబ్బని సౌండ్ వచ్చింది. ముందు మామూలుగా అప్పుడప్పుడు పంచర్లు అవుతా ఉంటాయి లారీలు వెనక. సరేలే పంచర్లు అయిందిలే అని అనుకున్నాము. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి వచ్చి మామ మీ ఇల్లెక్కేసింది లారీ అనలేకే మా ఆయన పరిగెత్తుకుంటా వచ్చాడన్న. పరిగెత్తుకుంటా వచ్చే లోపలికి ఆ లారీ ఇంటి మీద నుంచి దోసుకొని వచ్చేస్తుంది. కింద వాళ్ళిద్దరు ఉండిపోయి ఉన్నారు, మా పెదబాబు పెదమ్మ. వాళ్ళని మా ఊళ్ళో లాగారు బయటికి. లారీలో అబ్బాయిని కూడా మా ఆయనే లాగాడు. వాళ్ళ పేర్లమ్మా? ఆమె పేరు మౌలాలి మస్తానమ్మ. వాళ్ళకి ఎట్టుందమ్మా? హాస్పిటల్లో ఉండారన్న. కొంచెం నరాలు ఏందో చిట్లు ఉన్నాయంట. ఎక్స్రేలు తీస్తూ ఉన్నారు. మా తల దగ్గర దెబ్బ తగులుందంట. ఆపరేషన్ చేయాలంట. ఎట్ట వచ్చిందమ్మా లారీ అవతల నుంచి? అటు పోయే లారీ అన్నది తాడిపత్రి నుంచి వస్తుందంట, నెల్లూరుకు పోతుంది. అక్కడ నుంచి డివైడర్ కొట్టుకొని డివైడర్ నుంచి లోపల ఇంటి మీదకి వచ్చేసింది అన్నదే. ఆ సౌండ్ కూడా భయంకరంగా వచ్చింది. ఆ సౌండ్కి లేచి పరిగించాము.